రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు నిలిచిపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. సాధారణ రోగులకి ఈరోజు వైద్యం లేదనే చెప్పాలి. ఉచిత వైద్యం లేదంటూ నెట్వర్క్ హాస్పిటల్ ఎంత కూడా ఈరోజు వెనక్కి పంపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఓన్లీ ఎమర్జెన్సీ తప్ప మరి ఇంకేది కూడా మేమైతే చేసేది లేదంటూ కూడా వచ్చినటువంటి యాజమాన్యం కూడా చెప్పుకోసిన నేపథ్యం అయితే ప్రస్తుతం నేనైతే విజయనగరం జిల్లాలో ఉన్న మెడికవర్ హాస్పిటల్ వద్ద అయితే ఉన్నాను. చూస్తుంటే ఇటువంటి నెట్వర్క్ హాస్పిటల్లో సుమారుగా విజయనగరం జిల్లా మొత్తంగా చూసుకుంటే 28 వరకు కూడా ఉన్నాయి. సుమారుగా 28 హాస్పిటల్కి కానీ సుమారుగా 40 కోట్ల మేర అంతా కూడా బకాయిలు ఉండడం నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇంతవరకు కూడా బకాయిలు చెల్లింపులు ఏదైతే ఉందో ఈ చెల్లింపులు ఏమీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు కూడా ఒకవైపు ఎదుర్కొంటున్నటువంటి హాస్పిటల్ యాజమాన్యం కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సుమారుగా చూసుకుంటే ఏదైతే 28 ఆసుపత్రి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో జిల్లా మొత్తంగా చూసుకుంటే ఇవన్నిటికి కూడా చెల్లించవలసినటువంటి 40 కోట్లు కూడా ఇంతవరకు కూడా రూపాయి కూడా చెల్లించకపోవడంతో తాత్కాలికంగా ఈ యొక్క సేవలు కూడా నిలిపివేస్తున్నామంటూ కూడా జారీ చేసిన నేపథ్యం కూడా కనిపించే ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకుంటే ఈ యొక్క సేవలకు సంబంధించిన నెట్వర్క్ హాస్పిటల్ మొత్తంగా 3,000 కోట్ల పైచీలకైతే బకాయిలు అయితే ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఎప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆ నెట్వర్క్ హాస్పిటల్ మేనేజ్మెంట్తో ఇప్పటికే సంప్రదింపులు కూడా చేశారు. చూస్తే సుమారుగా 1000 కోట్ల మేర ఇస్తే తప్పగానే మేమైతే ముందుకే వెళ్ళలేమంటూ కూడా మరొక వైపు అయితే ఇక్కడ నుంచి చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపించింది. మొత్తానికి ఏదేమైనా సామాన్యులు అయితే ఈరోజు పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఓన్లీ ఎమర్జెన్సీ మాత్రమే చేస్తామంటూ చెప్పుకొస్తున్నట్టు రావడంతో ఇంతవరకు కూడా నిన్న మొన్న జరిగినటువంటి ఈ సర్జరీలకు కానీ అలాగే ఎవరైతే పేషెంట్లు జాయిన్ అయినటువంటి పేషెంట్లకు సంబంధించిన కూడా ఇంతవరకు కూడా వాళ్ళకు కూడా బిల్లులకు సంబంధించిన కానీ వాళ్ళకి సంబంధించిన ప్రాసెస్ కానీ ఏది కూడా ముందుకు వెళ్ళకపోవడంతో అక్కడ అప్రూవల్ రాకపోవడంతో తీవ్ర అవస్థలు ఇబ్బందులు ఎదుర్కొనే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో కొంతమంది పేషెంట్లు కూడా ఉన్నారు, వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఆరోగ్యశ్రీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఆసుపత్రికి వచ్చినటువంటి పేషెంట్ల తల బంధువులు పేషెంట్లు కూడా మనతో పాటు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈరోజు ఆరోగ్యశ్రీ ఈరోజు తాత్కాలికంగా ఆపడం పట్ల ఎలా చూస్తున్నారు ఏంటి? చూస్తూ ఉంటే చాలా ఇబ్బందులు అవసరం పడుతున్నారు, దీన్ని ఎలా చూడాలేంటి? అవునండి, మాకు ఆరోగ్యశ్రీ లేకపోతే గొప్ప ఇబ్బంది పడిపోతున్నాము. మాకంటే రోజు కూలి చేసిందే ఆరోగ్యశ్రీ లేదు. మేము లక్షల వేలు కట్టాలంటే కట్టలేకపోతున్నాము. ఎమర్జెన్సీ ఆరోగ్యశ్రీ అయితే మేము అప్పటికప్పుడు పేషెంట్ వస్తారు చనిపోతారు, మరి అమౌంట్ కట్టుకోలేకపోతున్నాము. గొప్ప ఇబ్బందిగా ఉంది ఆరోగ్యశ్రీ వల్ల. మరి ఏడు శాతం మరి ప్రభుత్వం మటుకు నమ్ముకునే ఉన్నాం మేము. ఆ ప్రభుత్వం 7 శాతం అప్పుడు జగన్మోహన్ ఉన్నప్పుడు మటుగా ఆరోగ్యశ్రీ చెందించింది బాగా ఒత్తిడింది. ఇప్పుడు మటుగా ఆరోగ్యశ్రీ ఒత్తిడి లేదు, గొప్ప ఇబ్బందిగా ఉన్నాం. ఆరోగ్యశ్రీ వల్ల హాస్పిటల్ సిబ్బంది ఏం చెప్తున్నారు? ఆరోగ్యశ్రీ వల్ల అవుతుంది అని అంటారు. అమౌంట్ కట్టమంటారు, అమౌంట్ మారలేదు లేదు, అమౌంట్ లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కావాలని మేము కోరుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ ఆఫీసర్ అని అంటారు, ఆరోగ్యశ్రీ పూర్తిగా ఆఫీసరట. ఏదో ఉన్నదట ఎమర్జెన్సీ ఆరోగ్యశ్రీ ఉన్నదట, చిన్న ఆరోగ్యశ్రీ లేవట. ఆ ఆరోగ్యం నుంచి మనకు గొప్ప ఇబ్బంది పడిపోతాం, జనాలు బాగున్నాం. పేషెంట్లు ఆ యొక్క బంధువులు కూడా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మేమైతే ఎన్నో రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం, ఇంతవరకు కూడా మాకైతే ఎవరు కూడా వైద్యం చేయట్లేదంటూ కూడా చెప్తున్నారు. ఓన్లీ ఎమర్జెన్సీలు మాత్రమే చేస్తున్నామంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఎందుకంటే సామాన్యులకి ఈరోజు వైద్యం అందకపోతే ఏంటి పరిస్థితి అని కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఇటువంటి ఇబ్బందులు లేవు, ప్రస్తుత ప్రభుత్వంలో అటువంటి ఇబ్బందులు తలెత్తున్నాయి అంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ప్రతిపక్షాలు కూడా ఒకటే తీవ్ర విమర్శలు కూడా గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారుగా ఇప్పటికే 3 సార్లు వరకు కూడా హాస్పిటల్ అన్ని కూడా ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య సేవల్ని నిరాకరించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయంటూ కూడా మరొక విమర్శలు అయితే గుప్పిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మరోవైపు ఈ యొక్క ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఏదైతే యాజమాన్యానికి సంబంధించినటువంటి మెంబర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పటికే ప్రభుత్వం ముందు డిమాండ్ కూడా పెట్టిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. సుమారు 1000 కోట్ల మేర చెల్లిస్తే తప్పగానే మేమైతే ముందుకు వెళ్ళామంటూ కూడా మరొకవైతే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీని పట్ల ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి త్వరగా పేద ప్రజలకు వైద్యం అందే విధంగా చూస్తే బాగున్నట్టు కూడా పలువురు చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది ఇక్కడ విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాడితే రాజేష్, RTV, విజయనగరం నుంచి.